బండి తాళం. ₹1 ఇచ్చి మొదలు పెట్టించావు. మొదటి బిజినెస్ 100 కోట్లు. నీ హస్తవాసి మంచిదయ్యా. అది నీ బిజినెస్ ఇంకా అవ్వలేదు శివాజీ. వదలను. ఈ డబ్బు జాగ్రత్తగా నా చోటుకు తీసుకెళ్లే వరకు వీడిని వదలను. రే మామా, తీరాబండి. ఆదిశేష్ అంటే బొట్టు పెట్టుకుని దద్దోజనం తింటాడనుకున్నావా? పాత పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తీసి చూడు. ఆదిరా, అంబర్పేట ఆది. లేపేస్తా. అయ్యో ఉదయ్, మీరెందుకయ్యా? మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అయ్యా. వేణు, డబ్బు మనింటికి రావాలి, శవం వీడింటికి పోవాలి. ఎవరితో నువ్వు పెట్టుకునేది? వీళ్ళంతా సిటీలో ఉన్న టాప్ 10 రౌడీస్. పీస్ పీస్ చేసేస్తారు. పిచ్చోళ్ళ ఒంటరిగా వచ్చి ఇరుక్కుపోయావరా? నాన్న, పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. Finish. అయ్యప్ప, ఇంగ్లీష్ పేపర్లు 8 మూటలు ఉన్నాయి, 6 మూటలేమో తెలుగు పేపర్లు ఉన్నాయి.
స్వాతి నవ్య 4 మూటలు ఉన్నాయి. అట్లాగే లోపలికి వదిలేట్టేసి డబ్బులు తీసుకోండి. రే మామా, ఇంత డబ్బు ఇక్కడ ఉంచుతున్నామే, భద్రంగా ఉంటుంది కదా? అయ్యప్ప నాతో పాటు చదువుకున్నాడు, 100% నమ్మొచ్చు. ఇప్పుడు వీడి కొట్టు ఇల్లే మనకు ఫుల్ సేఫ్టీ. శివాజీ, కావలసినంత డబ్బు వచ్చేసింది. ఇంకా ఎక్కడెక్కడ రాబట్టాలో రాబట్టి వెంటనే శివాజీ ఫౌండేషన్స్ మొదలెట్టాయి. లేదు సుందరం, ఆదిశేష్ ఒక్కడి దగ్గరే 200 కోట్ల రూపాయలు నల్ల డబ్బు ఉందంటే మన రాష్ట్రం మొత్తం మీద ఎంత ఉంటుంది? ఇండియా మొత్తం మీద ఎంత ఉంటుంది? నువ్వనేది ఏంటి శివాజీ? ఇది తీసుకోండి. ఏమన్నా కావాలా మిత్రమా? ఉదయప్ప, భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. ఇండియా పెద్ద దేశం కాదు మామ, దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. అందువల్ల ఎన్ని హెచ్చుతగ్గులు చూడు. రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూర్. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. మొత్తం నల్ల డబ్బంతా బయటికి తీసుకొస్తున్నాం. శివాజీ ఫౌండేషన్ హైదరాబాద్లోనే కాదు, ప్రతి జిల్లాలోనూ ఓపెన్ చేద్దాం. ఊరూరా విద్యని పంచుదాం, ఉద్యోగాలు ఇద్దాం. పల్లె పల్లెకి రోడ్లు వేద్దాం, అన్నం పెడదాం. ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని నువ్వు ఒక్కడివే ఎలా చేయగలవు శివాజీ? చెయ్యగలం. ముందు ఎవరెవరి దగ్గర ఎంత నల్ల డబ్బు ఎక్కడెక్కడుందో కనిపెట్టాలి. ఎలా శివాజీ? బాగా ఉన్న వాళ్ళ ఆడిటర్లు, అకౌంటెంట్లు, డ్రైవర్లు, పనిచేసేవాళ్ళు, పని నుంచి తీసేసిన వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్లతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయి. వాళ్ళు చచ్చినా నిజం చెప్పరు. చెప్పిస్తాను. ఎలా? దానికి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తట్టుకోలేకపోతాను సార్. ఐఎమ్ సారీ. మమ్మల్ని పురమాయించిన కూడా చూడడానికి రాలేదు, కానీ మీరు వచ్చారు. మీది చాలా పెద్ద మనసు సార్. ఎందుకయ్యా ఈ బతుకు? వేరే బతుకు తెలియక సార్. బాబు ఇలారా. ఏం చదువుతున్నావు? పోస్టర్లు అతికిస్తుంటాను. ఏమయ్యా, బంగారం లాంటి బిడ్డలకు మంచి చదువు చెప్పించకుండా ఎందుకయ్యా చెడుకు చెదుడుగా ఉంటారు? ఎవరు సార్ మమ్మల్ని మంచి పని పిలిచేది? ఇది తప్ప మాకేం తెలుసని. ఇదే పని నేనిస్తాను, మంచి చేయటానికి. వస్తారా? మంచి జీతం, ఉండటానికి ఇల్లు, మీ పిల్లలకు మంచి చదువు నేనేర్పాటు చేస్తాను. ఏమంటారు? వీళ్ళు వస్తున్నారుగా, వెళ్ళండిరా. ఎందుకు ఇట్ట పాడైపోతారు సార్? మీరే వెళ్ళండి సార్, నేను పంపిస్తాను. మేము వస్తాం బాస్. I think there must be a discussion about the Indian economy. ఇంత పెద్ద మీటింగ్కు మనతో పాటు డ్రైవర్లను ఎందుకు పిలిచినట్టు? ఐ డోంట్ నో వై. మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మన రాష్ట్రంలో మాత్రమే ఇంచుమించు 2 లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు దాచి ఉంచారు. ఏంటే నల్ల డబ్బు అంటే ఏంటంటే నల్లగుంటుందా? లక్షల కొద్దీ సంపాదించే వాళ్ళు అందులో గవర్నమెంట్కు 30% పన్నుగా కట్టాలి. పన్ను కట్టకుండా ఎగ్గొట్టడానికి వచ్చే సంపాదన దాచేస్తే దాన్నే నల్ల డబ్బు అంటారు. మీలాంటి ఆడిటర్లకి, అకౌంటెంట్లకి, డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళకి యజమానులు నల్ల డబ్బు ఎక్కడెక్కడ దాచిపెట్టేది బాగా తెలుస్తుంది. న్యాయంగా అది ప్రజలకు ఉపయోగపడే పనులకు ఉపయోగించాల్సిన డబ్బు. అందుకని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత నల్ల డబ్బును దాచిపెట్టారనే వివరాల్ని దయచేసి చెప్పండి. పట్టేమని చెప్తున్నారా? కాదు, దేశాన్ని కాపాడమని చెప్తున్నాను. ఎట్టాగో చెప్పండి. డబ్బుని సవ్యంగా ప్రజలకు ఖర్చు చేయబోతున్నాను. మీకు మేమెందుకు చెప్పాలి? మీరేమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా, కమిషనరా, లేక సీఎమా? నానా, నేను పిఎం, పోస్ట్ మ్యాన్. ప్రజల డబ్బుని ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఓ సాధారణమైన పోస్ట్ మ్యాన్. మీరు చేసేది చట్ట విరుద్ధం అండి. నల్ల డబ్బుని దాచడం, దాచే వాళ్ళకి సహకరించడం కూడా చట్ట విరుద్ధమే. ఏంటే మా దగ్గర దొంగతనం జైల్లో దోచుకోలే, ఆయన సంపాదించిన డబ్బు ఆయన దాచుకున్నారా? ఇందులో తప్పేందే? ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ పన్ను కట్టకపోవటం వల్లే ప్రభుత్వానికి నిధులు చాలక ధరలు పెంచాల్సి వస్తుంది. ఇవాళ వాళ్ళు దాచిపెట్టే ఒక్కొక్క రూపాయి పెట్రోల్, కరెంటు బిల్, బట్టలు, మందులంటూ ధరలు పెరిగి రేపది నేనెత్తి మీదే వచ్చి పడుతుందయ్యా. మీ అయ్యగారు లాంటి వాళ్ళు పన్ను కట్టకపోవటం మీలాంటి వాళ్ళకు చేసే ద్రోహం. అయ్యా, నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, అర్థమైంది. తప్ప తప్ప తప్ప
అయ్యా మీకు ఏ వివరాలు కావాలో అడగండి నేను చెప్తాను. చెప్పొచ్చా? We can't be dishonest to our profession. నాకు ఇది న్యాయం అనిపించటంలే. ఎవరెవరికి ఇది న్యాయం అనిపిస్తుందో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వివరాలు చెప్పొచ్చు. కాదనుకున్న వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేయండి. రావే వెళ్దాం. ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళ మాట్లాడుతున్నాడు. అత్త సొమ్ము మనం చెప్పాలట. ఈయన బట్వాడా చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు. ఆఫీస్ రూమ్ ఎంటీగా ఉందే. నాకు ఇది న్యాయం అనిపించటంలే. మీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడికి వచ్చి వివరాలు చెప్తారా లేక ఆఫీస్ రూమ్లో వెయిట్ చేస్తారా? దాని గురించి ఆలోచిస్తున్నాం. అలాగే చేయండి. నాకు ఇదే న్యాయం అనిపిస్తోంది. ఐ వాస్ థింకింగ్, ఆలోచించి చూస్తే నేషనల్ ఇంట్రెస్ట్ అని మీరు అంటోలో తప్పు లేదనిపిస్తోంది. అది